Hi viewers, now we have to discuss about the limitations of financial accounting. Before going to start my topic, I am requesting you kindly subscribe my channel, press on bell button, give some likes. It will makes me a lot of encouragement to do further videos. Okay friends, come to the topic limitations of financial accounting as follows. First one, historical in nature. Second one, does not provide a detailed analysis. Third one, ignores non-monetary information. Fourth one, does not reveal the business efficiency. Fifth one, ignores price level changes. And sixth one, not free from bias. Okay friends, now let us discuss the limitations of accounting one by one. First one, historic in nature. Information provided by accounting is of past period. It is in the nature of post-mortem of financial activities. It does not provide real-time information to management. So friends, limitations of accounting looked up first దాన్ని మనం ఇక్కడ హిస్టారికల్ ఇన్ నేచర్ అని చెప్పడం జరుగుతుంది. సో అకౌంటింగ్ లోపల మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుందో ఆ ఇన్ఫర్మేషన్ యాక్చువల్గా గతంలో జరిగిన ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే రికార్డింగ్ చేయడం అనేది జరుగుతుంది. ప్రజెంట్ రికార్డ్స్ కానీ ఫ్యూచర్ రికార్డ్స్ కానీ దీంట్లో ప్రొవైడ్ చేయడం అనేది జరగదు. కాబట్టి అకౌంటింగ్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మనం కేవలం పోస్ట్ మార్టం రిపోర్టింగ్ ఎలా ఉపయోగిస్తున్నామో అలా మనం భావించడం అనేది జరుగుతుంది. కాబట్టి రియల్ టైం ఇన్ఫర్మేషన్ అనేది అకౌంటింగ్ అనేది అందించడు. నెక్స్ట్ కమ్ టు ది పాయింట్ సెకండ్ వన్, does not provide a detailed analysis. Financial accounting ascertains the profit or loss of the business as a whole. A business may have many divisions, activities, processes, jobs, contracts, etc. Some of which may be profitable, while others may be at a loss. No detailed information is provided such parts of the business. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ లిమిటేషన్ మనం చూసినట్లయితే అకౌంటింగ్ డస్ నాట్ ప్రొవైడ్ డీటెయిల్డ్ అనాలిసిస్. సో అకౌంటింగ్ లోపల ఉండే ఇన్ఫర్మేషన్ ఒక అకౌంటింగ్ పీరియడ్కి మాత్రమే తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇది ఒక సంవత్సరానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. కాబట్టి ఇన్ఫర్మేషన్ అనేది యాజ్ ఏ హోల్ సంవత్సరానికి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది దాంట్లో ఉంటుంది. కానీ మనం చూసినట్లయితే ఈ బిజినెస్ యూనిట్ యాజ్ ఏ హోల్గా మనం ట్రీట్ చేస్తున్నాం. కానీ జనరల్ డే టు డే యాక్టివిటీస్ లోపల మన బిజినెస్ లోపల మెనీ డిపార్ట్మెంట్స్, మెనీ డివిజన్స్, మెనీ యాక్టివిటీస్, మెనీ ప్రాసెస్ అండ్ మెనీ జాబ్స్ అండ్ మెనీ కాంట్రాక్ట్స్ అనేవి ఉంటాయి. సో వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇక్కడ అకౌంటింగ్ లోపల ఉండదు. కాబట్టి ఎక్కడైతే లాస్ కానీ లేకపోతే డీవియేషన్స్ అనేవి ఉన్నాయి వాటిని అవాయిడ్ చేయాలంటే మనకు ప్రాబ్లమేటిక్ ఉంటుంది. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎక్కడ దొరుకుతుంది? మళ్ళీ కాస్ట్ అకౌంటింగ్ లోపల మనకి ఇక్కడ మనము ట్రీట్ చేయడం జరుగుతుంది. కాబట్టి అకౌంటింగ్ యాజ్ ఏ అనేది ఒక 1 year 1 ఆర్గనైజేషన్ సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. కానీ డీటెయిల్డ్గా డివిజన్ వైజ్, యాక్టివిటీస్, ప్రాసెస్ వైజ్, జాబ్స్ వైజ్, కాంట్రాక్ట్ వైజ్గా ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వదు. ఓకే, కమ్ టు ది నెక్స్ట్ థర్డ్ పాయింట్, దట్ ఈస్ ignores non-monetary information. Okay friends, accounting deals only with those transactions which can be measured in terms of money. Non-monetary factors such as the extent of competition, loyalty of employees, effect of technical inventions, etc. are not covered by the financial accounting. So friends, మనము థర్డ్ లిమిటేషన్ మనం చూసినట్లయితే ఇగ్నోర్స్ నాన్ మానిటరీ ఇన్ఫర్మేషన్. సో మనం ఇంతకుముందు చెప్పుకోవడం జరిగింది, అకౌంటింగ్ లోపల జరిగిన ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఏవైతేనో వాటిని మాత్రమే రికార్డింగ్ చేయడం జరుగుతుంది. మరి నాన్ మానిటరీ, నాన్ ఫైనాన్షియల్ యాక్టివిటీస్ ఏవైతేనో వాటిని ఇక్కడ మనం ఇగ్నోర్ చేస్తున్నాం. తద్వారా నెట్ ఎఫెక్ట్ అనేది బిజినెస్ పైన ఎలా ఉంది అనేది మనకు తెలియదు. సో ఎంప్లాయీస్ యొక్క వాళ్ళ యొక్క లాయల్టీ కానీ, వాళ్ళ యొక్క సాక్రిఫైస్ కానీ, వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ కానీ ఇక్కడ మనం సరిగ్గా మెజర్మెంట్ చేయడానికి అవకాశం అనేది ఉండదు. అదేవిధంగా కాంపిటీషన్ లెవెల్స్ అనేవి ఎగ్జాక్ట్గా మనము
ఎస్టిమేట్ చేయడానికి అవకాశం అనేది ఉండదు. సో ఇలాంటి లోపాలు అనేవి మనకు అకౌంటింగ్ లోపల మనకు కనబడతాయి. నెక్స్ట్ ఫోర్త్ వన్, డస్ నాట్ రివీల్ ద బిజినెస్ ఎఫిషియన్సీ. Profit is not the only measure of the efficiency of a business. Inefficient business can make profits, or efficient firms lose money during different economic conditions. Financial accounting does not tell us how efficient the business is. Losses due to the pilferage, labor hours lost due to idle time, etc. cannot be known from the financial accounting. So, fourth limitation of the accounting మనం చూసినట్లయితే it does not reveal the business efficiency. Exact efficiency అనేది మనకి ఇక్కడ అకౌంటింగ్ లోపల మనకు బిజినెస్ ఎఫిషియన్సీ అనేది కనబడదు. కారణం ఏంటంటే కొన్ని ఎకనామిక్ కండిషన్స్ కానీ లేకపోతే ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ వల్ల కొన్ని సందర్భాల్లో ఇన్ఎఫిషియెంట్ బిజినెస్ ఆర్గనైజేషన్స్ ప్రాఫిట్స్ పొందే అవకాశం ఉంది. అదేవిధంగా ఎఫిషియెంట్ బిజినెస్ ఫార్మ్స్ ఏవైతే ఉన్నావో అవి కొన్ని సందర్భాలు ఉంటాయి అకార్డింగ్ టు ది కండిషన్స్, ఎకనామిక్ కండిషన్స్ ఆర్ అదర్ నేషనల్ కండిషన్స్ ఆర్ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్, దే మే ఇంకర్ లాసెస్. సో దిస్ పిక్చర్ ఈస్ నాట్ షోన్ ఇన్ ద అకౌంటింగ్. సో దీనివల్ల మనకి ఏమవుతుంది, టోటల్ పిక్చర్ అనేది మనకు బిజినెస్ ఆర్గనైజ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మనకు అవైలబుల్ ఉంటుంది. కాబట్టి సరైన నిర్ణయాలు తీసుకోవాలంటే మనకు లేట్ అయ్యే అవకాశం ఉంది. సో కొన్ని ఉదాహరణలు మనం చెప్తున్నాం. Pilferages due to pilferages and loss of labor hours and idle due to the idle time. వీటన్నిటి మనం ఇక్కడ కన్సిడర్ చేయడం అనేది లేదు. కాబట్టి మనకు టోటల్ పిక్చర్ బిజినెస్ ఎఫిషియన్సీ అనేది మనకి ఇక్కడ రివీల్ కాదు. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, ఇగ్నోర్స్ ప్రైస్ లెవెల్ చేంజెస్. ఫైనాన్షియల్ అకౌంటింగ్ రికార్డ్స్ ఫిక్స్డ్ అసెట్స్ at cost less depreciation, ignoring the effect of inflation. Thus, the balance sheet does not report the true financial position of the enterprise. సో మనం ఎప్పుడైనా సరే ఏవైనా బిజినెస్ ట్రాన్సాక్షన్స్ మనం ఎంటర్ చేసినప్పుడు వాటికి సంబంధించిన అసెట్స్ ఏవైతున్నాయో వాటిని మనము యాక్చువల్ ఏదైతే ద కాస్ట్ ఆఫ్ పర్చేజింగ్ ఏదైతే ఉందో ఆ రేటు పైనే మనం వాల్యుయేషన్ చేయడం జరుగుతుంది, వాటిపైనే మనం డిప్రిషియేషన్ చేయడం జరుగుతుంది. కానీ యాక్చువల్ మార్కెట్ రేట్ అనేది పెరగడము, దాని నెట్ ఎఫెక్ట్ అనేది ఇక్కడ మనకి ఇక్కడ కన్సిడర్ అనేది కాదు. కాబట్టి యాక్చువల్ ఫైనాన్స్ పొజిషన్ ఆఫ్ ది అసెట్స్ అనేది మనకి ఇక్కడ క్లియర్ కట్ అనేది ఇన్ఫర్మేషన్ అనేది లభించదు. నెక్స్ట్, నాట్ ఫ్రీ ఫ్రమ్ బయాస్. సబ్జెక్టివిటీ ఈజ్ ఇన్హెరెంట్ ఇన్ ద పర్సనల్ జడ్జ్మెంట్ ఆఫ్ అకౌంటెంట్స్ ఇన్ వేరియస్ సిచ్యువేషన్స్ like choosing methods of inventory valuation, etc. Hence, the financial statements are not free from bias. Okay, friends. Last lo మనం ఏం చెప్తున్నానంటే నాట్ ఫ్రీ ఫ్రమ్ బయాస్ సబ్జెక్ట్ టు ది పర్సనల్ జడ్జ్మెంట్స్ ఆఫ్ ది అకౌంటెంట్స్ మనం ఇచ్చినట్లయితే వాళ్ళు ఎవాల్యుయేషన్ మెథడ్స్ ఏవైతే ఉన్నావో కొన్ని సందర్భాల్లో వాళ్ళ పర్సనల్ బయాస్ అనేది యాడ్ చేసే అవకాశం కూడా ఇక్కడ ఉంది. సో విత్ దిస్ ఫ్రెండ్స్ ఐఎమ్ కంక్లూడింగ్ దిస్ టాపిక్. ఓకే, thank you one and all.